Audio Jungle. Audio Jungle.
మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. తీసుకో పండగ తీసుకో. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి. తీసుకో పండగ తీసుకో. జనసేన ఎస్ విడిగా పోటీ చేస్తే ఏమయ్యేది? విడిగా పోటీ చేస్తే టీడీపీ లాగానో వైసీపీ లాగానో ఓట్లు తెచ్చుకునే స్థితిలో జనసేన లేదు. ఇది రియాలిటీ. ఈ రియాలిటీ పవన్ కళ్యాణ్ ఎక్నాలెడ్జ్ చేశాడు. నేను చెప్పడం ఏంటి, 2024 ఎన్నికలకు ముందు చాలాసార్లు చెప్పాడు పవన్ కళ్యాణ్, మనం విడిగా పోటీ చేస్తే నేను సీఎం 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 అంటారు కానీ నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు. మీరు ఏం మాట్లాడతారు? సీఎం సీఎం అంటే అయిపోతుందా? నిజంగా నేనే సీఎం అయ్యేటట్టు మనం ఎందుకు పొత్తులు పెట్టుకుంటాం? ఆ సిచ్యువేషన్ లేదు కనుకనే కదా ఇంకొంత కలుస్తున్నాను ఓపెన్గా చెప్పాడు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ అండర్స్టూడ్ ద పొలిటికల్ రియాలిటీ. ఎందుకంటే నేల విడి సామ్ చేయకూడదు కదా. అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు లాగానో జగన్మోహన్ రెడ్డి లాగానో టీడీపీ లాగానో వైసీపీ లాగానో పవన్ కళ్యాణ్ కానీ జనసేనకు కానీ విడిగానే పోటీ చేసి అధికారంలోకి వచ్చే పొలిటికల్ సిచ్యువేషన్ జనసేనకు లేదు, పవన్ కళ్యాణ్ లేదు. అది రియాలిటీ. 2 చోట్ల ఓడిపోయాడు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. 2 చోట్ల ఓడిపోయాడు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. ఇది నేనన్నది కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ అన్నది. సో అందువల్ల రేపు 2029కి వచ్చే వరకు డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఏంటా మీరు అన్నట్లు జనసేన ఎంతకాలం టీడీపీతో ఉంటుంది? కొంతమంది బీజేపీ నాయకులతో మాట్లాడితే 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు, కానీ 5 ఏళ్ల వరకు ఉంటామని ఏ బీజేపీ నాయకులు చెప్తలేడు. జనసేన నాయకులన్నా కనీసం ఈ విషయంలో చెప్పడం లేదు. కానీ మీరు బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులతో మాట్లాడితే దే ఆర్ ఓన్లీ టెలింగ్ మ్యాటర్ ఆఫ్ టైం. మనకు తెలియదు ఏమవుతుంది అనేది. సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అసలు ఎందుకు ఓట్లేసి గెలిపించాము మా చెప్పు దెబ్బ మాకే. నేను టీడీపీ నాయకుడిని, వైఎస్ఆర్ నాయకుడు మన అట్ట అనుకుంటాము, కానీ బొమ్మ కూడా చూపిస్తా సెల్లుల్లో టీడీపీ నాయకుడిని. కానీ 1500 రూపాయలు మామూలు కోత కూలికి పోతూనే ఉన్నాయి. కేజీకి మామూలు ఎంత 10 రూపాయల కాడికి కొడుతుంది, కింద 1500 1600 పడుతుంది. మన ఛార్జ్ ఒకటి. ఆ మందులు ఏమైనా తగ్గించారా? వాడు ఈయనుంది రైతు ఒక ఆపమంటే ఒక ఆపడం. అందరూ సార్ అమ్ముకొని వెళ్ళిపోదాం, ఏం చేద్దాం, పోలి పెట్టుకుందామా అంటున్నాడు. ఈ యాప్లోడు 10 రూపాయల యాప్లు 20 రూపాయలు అవుతారు. ఆడు చూసి పడినోడు 50 రూపాయలు అంటున్నాడు. అందరికి రైతు ఏమన్నా మెరగా ఏం చేయాలా? పెట్టుబడి ఎల్లక అల్లాసి వస్తా ఉంటాం. ఎందుకు గెలిపించాం ఆయన? అసలు ఏం చేస్తున్నాడు ఆయన? ఓటేసినప్పుడు అదే బుద్ధి తక్కువ ఓటేసినాము, బుద్ధి తక్కువ ఓటేసాము. జనసేన పార్టీ వయస్సు చిన్నదే అయినా ఆ ప్రయాణంలో ఆ పార్టీ తిరిగిన మలుపులు అనేకం ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిగా ఉన్నాయి. ఆ పార్టీ నాయకులు కళ్యాణ్ గారే స్వతహాగా పొంతన లేకుండా మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నాయకునిగా ఒక నిబద్ధత, నిజాయితీ ఏ విధంగా ప్రజలకు చూపించగలుగుతున్నారు అనేటువంటి ప్రశ్నలు ఈ రోజు ఎదురవుతూ ఉన్నాయి. వారు ఎక్కడ పుట్టారు, ఏమి చదువుకున్నారు అనేటువంటి విషయాలు ఎవరు అడగలేరు, వారే చెప్పాలనుకున్నారు. అయితే ఏం చెప్పారు, పొంతన లేకుండా మాట్లాడారు అనేది చూస్తే మనకే అర్థమవుతుంది. ఒక నిలకడ లేనటువంటి, స్వీయ నియంత్రణ లేనటువంటి నాయకునిగా ఈ పుష్కర కాలం రాజకీయ ప్రస్థానం ఎలా సాగించారనేటువంటిది. ఒంగోలు గోపాలనగర్ వీధి పడిలో చదువుకున్నాను నేను. బాపట్లో పుట్టాను. నేను పల్నాడులో పుట్టాను మర్చిపోతాను. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. మన సిద్ధవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా, ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది గ్రామంలో అనిపించింది. నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగిన వాడు.
నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగినవాడు. బందర్లోనే పుట్టారు. నేను గుంటూరులోనే పుట్టా. నర్సపురం బస్ స్టాండ్ లో తప్పిపోయాను నేను. కనీసం వాస్తవాలుగా మాట్లాడాలి కదా. ఉదాహరణకి 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది, 1947లో స్వతంత్రం వచ్చింది. ఇట్లాంటి విషయాలను మనం మార్చలేం కదా. నేను ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఒకసారి నాగార్జున అని, ఇంకోసారి వెంకటేశ్వర అని, మరొకసారి సెంట్రల్ యూనివర్సిటీ అని, జేఎన్యు అని మార్చి చెప్పలేను కదా. మరి వాస్తవాలు నిజాలుగా మాట్లాడకపోతే విలువలు, విశ్వసనీయత అనేవి నాయకునికి ఉన్నాయని జనం ఎలా నమ్ముతారు? అలాంటిది వారు రాజకీయ ప్రస్థానంలో చేసినటువంటి అనేకమైనటువంటి ప్రస్తావనలు గాని, మాటలు గాని ఎక్కడా కూడా పొంతన లేకుండా పోయాయి. నాకు ఇష్టం చదువు అండి. 10th ఏదో ముక్కి మూలిగి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను. నేను చదువు బై చాయిస్ ఆపేశాను. మా అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, నాకు ఇంగ్లీష్ రాదు. 7th grade లో నేను ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్. నా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఆపేశాను విసుగుతో. నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేయడానికి ప్రయత్నం చేశాను. తర్వాత కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను. DBS 3+ చేశాను. కొంత ఆటో క్యాడ్ నేర్చుకున్నాను. అని డాక్టర్ అవ్వాలనుకుని అన్ని ట్రై చేశాను. సో వారు చదివిన చదువుల గురించి వివాదంగా మాట్లాడటం అనేది ఒకవైపు అయితే, 2 లక్షల పుస్తకాలు చదివాయని చెప్పేసి మరొక వైపు చెప్తూ ఉన్నారు. రాజకీయానికి చదువు అర్హత కాదు కాబట్టి ఏం అర్హత ఉందని ఎవరు అడగకపోయినా వారు చెప్పాలనుకున్నారు. మనం మాట్లాడేటువంటి మాటలను బట్టి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేటువంటి ఆలోచన లేకుండా ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలకి అధికారంలోకి వచ్చాక పోల్చి చూస్తే భిన్న స్వరం, భిన్న వాదన. రాజకీయ జీవితంలోకి వచ్చినప్పుడు కొత్తలో నేను ప్రజా పోరాటంకి వెళ్లాలనుకున్నాను, కానీ రాజకీయాల్లోకి వచ్చాను. చెగువేరా నాకు ఆదర్శం, భగత్ సింగ్ నాకు ఆదర్శం అని మొదలు పెట్టారు. అది నిజమని నమ్మి ముఖ్యంగా యువత, కాలేజీకి వెళ్లేటువంటి విద్యార్థులు వీరందరూ కూడా ఎమోషనల్ గా ఉడుకు రక్తంతో వారి వెంట సాగడం మనం చూశాం. ఆ తర్వాత మహాత్మా పూలే నాకు ఆదర్శమని, కమ్యూనిజం అని, సోషలిజం అని అంటే పేదవారు నిజమనుకుని నమ్మి ముందుకొచ్చారు. అంబేద్కర్ తో కలిసి పనిచేశామని, లండన్ వెళ్లి వారు నివసించినటువంటి ఇంటికి వెళ్లి ఫోటోలు తీసుకుని చూపించి అంబేద్కరిజం అని, సోషల్ జస్టిస్ అని మాయావతి గారితో పాదాభివందనం చేసి వారి యొక్క అలయన్స్ లోకి వెళ్ళినప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా నిజమనుకుని నమ్మి వారికి ఓట్లు వేయటం జరిగింది. మరొక వైపు నేను సెక్యులర్, నేను యూనివర్సల్, నాకు కులం లేదు, మతం లేదు, కులం గాని మతం గాని ప్రస్తావన తెస్తే అరికాల నుంచి నడినెత్తుకు ఎక్కిపోతుందని చెప్పి మాట్లాడి అది నిజమనుకుని నమ్మి కులం లేదని, మతం లేదని మైనారిటీలు ఓట్లు వేయటం జరిగింది. కులం, మతం, ప్రాంతం అంటగడితే అరికాల నుంచి తలెత్తు దాకా నాకు కోపం వస్తుంది. మీరు నన్ను ఏదైనానండి, కానీ నాకు కులం గాని, మతం గాని, ప్రాంతం చేస్తే నేను వేరే వ్యక్తిని. నేను బాప్తిజం తీసుకున్నాను, నా భార్య క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియన్ అంటే క్రైస్తవులు ఓట్లు వేయటం జరిగింది. నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు తల్లి రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించమని. దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారో తెలుసు నాకు. సో తను కూడా నన్ను బాప్టైజ్ చేశాడు. మరి కులం లేదని చెప్పి చివరకు కాపులైనా ముందుకు రావాలి, మీరు నన్ను గెలిపించాలి అని అత్యధికంగా కాపులు ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ పిఠాపురంలో పోటీ చేసి ఈ రోజు ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి రావడం జరిగింది. నేను పుట్టిన కాపు కులం వెనకబాటుతనం కోసం నేను ఎందుకు ఆలోచించను? ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. మరి ఇలా అన్ని వర్గాల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ఆ రోజు మాట్లాడినటువంటి షెగువేరా గాని, కమ్యూనిజం గాని, సోషలిజం గాని, సోషల్ జస్టిస్ గాని, సెక్యులరిజం గాని, యూనివర్సలిజం గాని ఇవన్నీ ఏమైపోయాయి? ఇవన్నీ కూడా వాల్యూస్ అయిపోయాయి, ఆవిరైపోయాయి. ఇప్పుడు ఏమొచ్చింది అని అంటే హిందుత్వ వచ్చింది, సనాతన ధర్మం వచ్చింది. సనాతని హిందూ అదృష్టవశాత్తు మన తెలుగు ప్రజలు మత మూఢత్వం కలిగిన వాళ్ళు గాని, మతతత్వం వైపు వెళ్లేవాడు కానీ కాదు. కాబట్టి మీరిచ్చినటువంటి పిలుపుకి, మీరు అరిచినటువంటి అరుపులకి స్పందించి జనం రోడ్ల మీదకి రాలేదు. మైనారిటీ ఓట్లు వేయించుకుని, క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్ ఓట్లు వేయించుకుని, ఇది క్రిస్టియన్స్ కు జరిగితే ఊరుకుంటారా, ముస్లింస్ కు జరిగితే ఊరుకుంటారా అని ప్రశ్నించడం, ఒక సెక్యులర్ అని చెప్పి ఈ రోజు మతతత్వ వాదనలు, హిందుత్వాన్ని భుజాన వేసుకుని మీరు ముందుకు వెళుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి పీస్ లవింగ్
స్టేట్ కాబట్టి మతతత్వ విధానానికి మతోన్మాదానికి స్పందించకుండా ఉన్నారు కాబట్టి ఈ రోజు శాంతి భద్రతలు అనేవి ఉన్నాయి. మరి ఇదా మీరు చేసేది, ఇదా మీరు చెప్పేది? మరి మీరు చెప్పిన సెక్యులరిజం ఏమైంది? మీరు మాట్లాడిన కులం లేదు మతం లేదన్న యూనివర్సలిజం ఏమైంది? మీరు మాట్లాడిన సోషలిజం ఏమైంది? కమ్యూనిజం ఏమైంది? ఇంత చిన్న వయసు కలిగినటువంటి పార్టీ ఈ రోజు పుష్కర సంవత్సరాలుగా అడుగు పెడుతున్నటువంటి సమయంలో మీకు ఒక సిద్ధాంతం అనేది ఉందా? మీరిచ్చిన సిద్ధాంతం ఏమిటి? మొట్టమొదట కమ్యూనిజం అని, లెఫ్టిస్టులు అని, అక్కడ నుంచి సెక్యులర్ అని, సెంట్రిస్టులు అని, ఈ రోజు హిందుత్వ అని ఒక రైటిస్ట్ పార్టీగా మారిపోయింది అని అంటే, ఇంత చిన్న వయసులో ఇన్ని యూటర్స్ తీసుకుని ఏ రాజకీయ పార్టీ అయినా ఈ చివరి నుంచి ఆ చివరికి, ఈ మలుపు నుంచి ఆ మలుపుకి తిరిగేటువంటి పరిస్థితి ఉంటుందా? ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం కాదు, ఆత్మావలోకనం చేసుకుని మనం ఈ జనానికి ఏం చెప్పాం, ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక అకౌంటబిలిటీ, ఒక పారదర్శకత, ఒక బాధ్యత అనేది లేకుండా రాజకీయ పార్టీలు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలు ఆలోచించాలి, ప్రజలు గమనించాలి. మరి ముఖ్యంగా ఉడుకు రక్తంతో ఒక నిర్ణయం తీసుకోవడం కాదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కాదు, భవిష్యత్తుని కాలనాశనం చేసుకోవద్దు అని ఒకవైపు ప్రజలకు, మరొక వైపు యువతకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉంది. ఆలోచించండి, గమనించండి. ఎవరు మనల్ని నిజాయితీగా మాట్లాడి నడిపిస్తున్నారు, ఎవరు మోసపు హామీలతో మనల్ని వంచనకు గురి చేస్తున్నారు అనేది ఆలోచించమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను, మరీ ముఖ్యంగా యువతను కోరుతూ ఉంది. ఎందుకనంటే మన భారతదేశం గాని, ఆంధ్రప్రదేశ్ గాని మెజారిటీ హిందువులుగా జీవించేవారు. మతాన్ని విశ్వసిస్తారు, గౌరవిస్తారు, కానీ మతోన్మాదాన్ని ప్రోత్సహించరు. ఎక్కడైనా ప్రపంచంలో మైనారిటీలుగా ఉన్నవాళ్ళు రక్షణ కోరుకుంటారు. కానీ మీరు ఒక్కసారిగా కమ్యూనలిజం, యూనివర్సలిజం, సెక్యులరిజం నుండి హిందుత్వ అని రైటిస్ట్ గా మారిపోయేసరికి భయపడుతున్నారు. మైనారిటీలు భయపడుతున్నారు, క్రిస్టియన్లు భయపడుతున్నారు. ఏమిటి ఇతనే మాట్లాడుతున్నాడా ఈ మాటలు, ఇతనేనా ఈ విధంగా మాట్లాడేదని ఆశ్చర్యానికి, షాక్ కి గురవుతున్నారు. మెజారిటీని మీరు రోడ్ల మీదకి రండి, కన్సాలిడేట్ అవ్వండి, రక్షణ పొందండి అని ఎక్కడ కూడా ప్రపంచంలో చెప్పింది మనం చూడలేదు. ఎవరైనా రక్షణ ఇస్తే మైనారిటీలకు ఇస్తారు. తక్కువ శాతం ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటే వారి తరపున నిలబడడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, మీరు రారా, మీకు పట్టలేదా, మీకు లేదా అని మెజారిటీని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. మరి ఆడపిల్లల గురించి మాట్లాడారు, సుగాలి ప్రీతి గురించి మాట్లాడారు. తల తీసే చట్టాన్ని తెస్తాను, ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే భయపడే విధంగా మేము చట్టాలు తెస్తాం, పాలన చేస్తామని చెప్పారు. 30,000 మంది మిస్ అయిపోయారు, వాలంటీర్లు వాళ్ళని మార్చేశారని చెప్పారు. మరి నిజంగా 30,000 మంది మిస్ అయితే ఆ వాలంటీర్ల మీద ఎందుకు చర్య తీసుకోలేదు? 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? ప్రతి గ్రామ వాలంటీరు ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం గాని, ట్రాప్ చేయడం గాని జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. ఆ గ్రామ సచివాలయాలు, పంచాయతీరాజ్ శాఖ మీ చేతిలోనే ఉంది. మరి మిస్ అయినటువంటి వారిని ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నారు? వారి మీద ఎందుకు మీరు చర్య తీసుకోలేకపోతున్నారు? ఈ విధంగా ఎన్నికల ముందు మాట్లాడారు. వాలంటీర్స్ కి 10,000 రూపాయలు చేస్తాం, 5,000 రూపాయల నుంచి హానోరియం అని చెప్పారు. వాలంటీర్స్ కి నేను ఒకటే చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను. గ్రామ సచివాలయాలు, వాలంటీర్స్ మీ శాఖలో పనిచేస్తున్న క్రమంలో ఎందుకు వారికి 10,000 రూపాయలు ఇవ్వకుండా ఉన్నటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసి వారిని నయవంచనకు గురి చేశారు? నెపోటిజం గాని, ఫేవరెటిజం గాని నాకు లేదు, కుటుంబ పాలన నేను వ్యతిరేకం అని చెప్పి నా పార్టీని, నా కుటుంబంలో ఉన్నటువంటి వారితో నాయకులుగా పెట్టి నిర్మాణం చేయొచ్చు, కానీ నేను మీ నుంచి నాయకుల్ని కోరుకుంటున్నాను, యువతకు నాయకత్వం ఇస్తానని చెప్పారు. కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలేదు, అందరూ చట్టసభలోకి రావాల్సిన అవసరం లేదు. దాని బదులు చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు. మీలాంటి కొత్త మంది, ఎంతోమంది యువకులు, దేశం కోసం పాటుపడగలిగే యువకులు ఎంతో మందిని రాజకీయాలకు తీసుకురావచ్చు. ఎంతసేపు నా ఇంట్లో వాళ్ళే, నా కూతురు, నా కొడుకు, నేను, మా మేనల్లుడు అంటే కుదరరు. కానీ అధికారం వచ్చాక ఏం చేశారు? మీ అన్నకు ఎమ్మెల్సీ ఇచ్చారు. నాకు కులం లేదని చెప్పి 3 మంత్రి పదవులు వస్తే ఏం చేశారు? 2 మంత్రి పదవులు కాపు కమ్యూనిటీకి ఇచ్చారు.
మరి ఇది నెపోటిజం కాదా? ఇది ఫేవరెటిజం కాదా? రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా అంతఃకరణ శుద్ధితో ఏ రకమైనటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా పనిచేస్తామని ప్రమాణం చేసి పూర్తిగా విరుద్ధంగా రాగద్వేషాలతో ఫేవరెటిజంతో నెపోటిజంతో ఒక కాస్ట్ ని ప్రోత్సహించే విధంగా ఈ పార్టీ అంటే కాపులకే పరిమితం, ఏ అవకాశం వచ్చినా మా కుటుంబానికో కాపులకో ఇస్తాము అనేటువంటి విధంగా పని చేయటం నయవంచన కాదా? మీరు ఎన్నికల ముందు గత 11 సంవత్సరాలుగా పార్టీని నిర్మించినటువంటి క్రమంలో మాట్లాడేటువంటి మాటలేమిటి, చెప్పినటువంటి సిద్ధాంతం ఏమిటి, ఈ రోజు మీరు పాటించేటువంటి సిద్ధాంతం ఏమిటి? ఎక్కడ కమ్యూనిజం సోషలిజం, ఎక్కడ హిందుత్వ అనేటువంటి రైటిస్ట్ పార్టీగా మీరు ఈ రోజు ఆవిర్భావ సభ చేస్తూ ఉన్నారు. మీరు ఏ హామీలైతే ఇచ్చారో అవి ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి. సూపర్ 6 అని చెప్పి 3 పార్టీలు కలిసి ఇచ్చినటువంటి హామీలే కాకుండా మీరు ప్రత్యేకంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఆవిర్భావ సభలో ఆత్మావలోకనం చేసుకుని మనం ప్రజలకు ఏమి హామీలు ఇచ్చాము ఇవన్నీ కూడా నెరవేర్చాలి, జనరంజక పాలన చేస్తాము, జనానికి సేవ చేస్తామని జనసేన పార్టీ పెట్టి జనంకు సేవ చేయకుండా అరాచక పాలన చేయడానికి మీరు వచ్చారా అన్నది ఒక ఆత్మావలోకనం మీ సభలో చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యం ఏంటి, నార్త్ సౌత్ డివైడ్ అనేటువంటిది ప్రోత్సహించే విధంగా ఆధిపత్యం చేస్తుంది ఈ ఉత్తర భారతదేశం ఉన్నటువంటి బీజేపీ అని చెప్పేసి మీరు మాట్లాడారు. ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదైనా భారతదేశం. ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు 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 ఎందుకు? అలాగే మనకి కూర్చోబెట్టి ఉత్తరానికి ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదన్నట్టుగా, దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ఐడియాలజీ కానీ ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సి ఉంది. ఆర్గ్యుమెంట్స్ త్రూ రేషనల్ ఆర్గ్యుమెంట్, త్రూ ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తోటి, బలమైన సాక్ష్యాధారాలతోటి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులందరికీ మీరు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది మనకి ఆంధ్ర రాష్ట్రం చాలా మంది ఉన్నారు. మరి ఈ రోజు డీలిమిటేషన్ అనేటువంటిది తీసుకొస్తూ ఉన్నారు. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి బిమార్ స్టేట్స్ కి అత్యధికమైనటువంటి పార్లమెంట్ సీట్స్ ఇచ్చి మనకి తక్కువైనటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో 3 భాషలని చెప్పి అనవసరంగా హిందీని మన మీద రుద్దుతున్నారు. వీటన్నిటినీ కూడా మీరు ఎందుకు వ్యతిరేకించడం లేదు, ఎందుకు ప్రస్తావన చేయడం లేదు? దక్షిణ భారతదేశానికి పార్లమెంటులో ఉండేటువంటి రిప్రజెంటేషన్ లో ఏ విధమైనటువంటి అన్యాయం జరిగితే ఊరుకోమని మీరు ఎందుకు చెప్పరు? ఉత్తరాది యొక్క ఆధిపత్యాన్ని ఎదిరించిన మీరు ఎన్నికల ముందు అధికారం వచ్చాక అదే విషయాన్ని మీరు ఎందుకు మాట్లాడటం లేదు? అది బాధ్యత కాదా? రాష్ట్ర ప్రజల ఎడల మీకు బాధ్యత లేదా? మన రాష్ట్రానికి కావలసిన ప్రాతినిధ్యం పార్లమెంట్ లో ఉండాల్సినటువంటి అంశం మీద మీకు బాధ్యత లేదా అన్న విషయాలన్నీ కూడా ఒక ఆత్మావలోకనం చేయాలి. ప్రజలను కూడా నేను ఆలోచించమని కోరుతూ ఉన్నాను. జనరంజక పాలన ఇస్తానని అరాచకత్వం సృష్టిస్తున్నారా? మీ పుట్టు గురించి నిజం చెప్పలేదు, మీ చదువు గురించి నిజం చెప్పలేదు, మీ సిద్ధాంతం గురించి నిజం చెప్పలేదు. షగువేరా, భగత్ సింగ్, కమ్యూనిజం, సోషలిజం, అంబేద్కర్, పూలే, మాయావతి, ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి యూటర్న్లు తీసుకుంటూ చివరికి హిందుత్వ దగ్గర ఇప్పుడు మీరు తేరారు. మతం లేదన్నారు, మత తత్వాన్ని మీరు మతోన్మాదాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. కులం లేదన్నారు, కేవలం మీ కులానికి సంబంధించినటువంటి వారికే పదవులు ఇవ్వడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. కుటుంబానికి నేను వ్యతిరేకం అన్నారు, కుటుంబాలకు వ్యతిరేకం అన్నారు, మీ కుటుంబంలో ఉన్న వారికే పదవులు ఇస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఇన్ని మాటల, ఇన్ని మలుపుల ఏ విధంగా ప్రజలు విశ్వసించాలి, ఏ విధంగా ప్రజలు నమ్మాలి? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను కోరుతూ ఉన్నది మాయ మాటలకు, మోసపు హామీలకు కాకుండా నీతి నిజాయితీ ఎక్కడుంది, ఏ విధంగా ఉంది, విలువలు విశ్వసనీయత ఎక్కడుంది అనేది ప్రజలు గమనించాలని. గతంలో 2014 నుంచి 19 మధ్య టీడీపీ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ బీజేపీ మాకు సహకరించడం లేదని బీజేపీ నుంచి విడిపోయి ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి ఇదే ప్రధానమంత్రి మోడీ గారిని అనేకమైనటువంటి తిట్టకుండా తిట్టారు. కానీ మళ్ళీ ఈ రోజు కలిసి కూటమిగా ఏర్పడి హామీలు ఇచ్చారు. రేపు మీరు మళ్ళీ ఇదే రకంగా టీడీపీ సహకరించలేదు, బీజేపీ సహకరించలేదని సాకులు చెప్పి అక్కడ నుంచి విడిపోయి బయటకు వచ్చి అందుకు నేను హామీలు నెరవేర్చలేకపోయానని చెప్తే ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కంటే గొప్ప పాలన ఇస్తామని, శాంతి భద్రతలు కాపాడతామని చెప్పి మధ్యలో బయటకు వచ్చేసి
అందుకే నేను బయటకు వచ్చాను, అందుకే నేను చేయలేకపోయాను అనేటువంటి మాటలు మాట్లాడితే అది ప్రజలు నమ్మే స్థితిలో ఉండరు. ఎందుకనంటే నేనే కదా బీజేపీని తెచ్చాను, నేనే కదా కూటమిని ఏర్పాటు చేశానని చెప్పే మీరు హామీలు నెరవేర్చే అంశంలో ఎందుకు చొరవ తీసుకోవడం లేదు? ఎందుకు మీరు బాధ్యత శ్రద్ధ తీసుకోవడం లేదు? తప్పకుండా ఈ హామీలు నెరవేర్చాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంలో అత్యధిక భాగం తను ఒక విధానం నుంచి ఇంకో దానికి వెళ్ళాను, స్థిరత్వం లేకుండా వ్యవహరించాను, చెగువేరా నుంచి సనాతన ధర్మానికి మారిపోయాను, లెఫ్ట్ రైట్ సెంటర్ అంటే వామపక్షము మితవాదము మధ్యవాదము అన్నిటికీ మధ్యలో రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నాను అని వచ్చిన విమర్శలకు జవాబు చెప్పడానికి ఒక విధంగా వాటి మీద ఉక్రోషంతో కూడా ఆయన మాట్లాడారు. ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చిన ప్రసంగ వ్యాసాలను ఆయన ఉటంకించారు. నేను కూడా మీతో మాట్లాడాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆయన మీద వచ్చినటువంటి స్టోరీ గురించి. చెగువేరా నుంచి వీర సావర్కర్ ఎలా మారిపోయాడు పవన్ కళ్యాణ్ అన్నది, వామపక్షవాదం నుంచి సనాతనవాదం వైపు ఎలా మరలాడు, ఈ ప్రశ్నలు అందరికీ ఉన్నాయి. వీటిని సమర్థించుకోవడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. కానీ నిజంగా అందులో జయప్రదమయ్యారా అంటే ఆయన సమర్థించుకున్నారు అంతే. ఉదాహరణకు చెగువేరాను నేను తీసుకున్నది ఆయన ఏదో కమ్యూనిజం గురించి సోషలిజం గురించి కాదు, ఒక డాక్టర్ వైద్యుడై ఉండి కూడా సమాజాన్ని బాగు చేయటం కోసం ఆయన త్యాగం చేసి విప్లవ పోరాటం చేశాడు కాబట్టి ఆయన తీసుకున్నానంటే చెగువేరాను కమ్యూనిజం నుంచి విడదీసి నేను ఆయన బొమ్మ పెట్టుకోవడం కమ్యూనిజం కోసం కాదు సోషలిజం కోసం కాదు అని చెప్పడం నిజంగా అంటే చాలామంది అంటుంటారు ఇప్పుడు టీషర్ట్ల మీద వేసుకునే వాళ్ళందరికీ తెలుసని. ఎవరైనా మామూలు అలాంటి సగటు యువకుడు అంటే వేరే విషయం, కానీ పవన్ కళ్యాణ్ అనడం ఇక్కడ చాలా పెద్దది. ఇంకోటేమో ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి తీసుకున్నాను అని ఎలా తీసుకుంటారని భిన్న సిద్ధాంతాలు కలిగిన వాళ్ళ నుంచి ఎలా తీసుకున్నారు. కానీ ఆయన అయితే నేను అలా తీసుకున్నాను అంటే తను చెగువేరా బొమ్మతో షీగువేరాతో మొదలై మారడం అన్నది చాలా విమర్శకు గురవుతుందన్న అంశాన్ని ఆయన గుర్తించారు. అలాగే నేను మార్చుకునే ఇది లేదా ఎవరు అన్నారు మార్చుకోకూడదని, కానీ స్థిరత్వం రెండవది రెండు ఎలా కుదురుతాయి ఈ విషయంలో ఆ జవాబు చెప్పలేకపోవటం స్పష్టంగా కనపడింది. దానికి ఆయన ఎవరినో కాకుండా వాళ్ళ నాన్నగారిని తీసుకుని రావడం. గతంలో కూడా నేను ఈ విషయం వ్యాఖ్యానించాను, మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు, అది సున్నితమైన అంశం. కానీ ఈరోజు మటుకు ఆయన ఒకప్పుడు చాలా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ అన్నాయి ఒకసారి అన్నారు, సిపిఎం అని గతంలో అన్నారు, లేకపోతే కొంచెం ఎంఎల్ పార్టీ అని కూడా అన్నారు. మరి ఏది నిజమో నాకైతే తెలీదు. ఆయన 2-3 రకాలుగా ఆయన ఎప్పుడు చెప్తూ వచ్చారు. ఈరోజు చెప్తూ ఆయన ఒక్కసారిగా రామభక్తుడిగా మారిపోయారు అని ఉండుండొచ్చు. వ్యక్తులుగా ఎవరేం చేశారనేది వేరే విషయం. కానీ ప్రతిసారి ఆ చెగువేరా నుంచి వాళ్ళ నాన్న దాకా తీసుకొని రావటం అంటే వామపక్ష భావజాలం కమ్యూనిస్టు భావజాలం దానికే ఉండనవసరం లేదు. ఉండకపోతే ఉండకండి, మారొచ్చు. అటు చూడు, అట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకండి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అటు చూడు బే. నేను మొన్న మధ్యన ఉత్తరాది దక్షిణాది వివక్ష అని చెప్పాను. కొంతమంది ఇబ్బంది కలగచ్చు, అదే నాకు తెలిసే తెలియకుండా తెలిసే మాట్లాడు. అంతేగాని కూర్చోబెట్టి ఎంతసేపు ఉత్తరాది తాలూకు న్యూస్ నే మాకు రుద్దితే దక్షిణాది తాలూకు మీకు చెప్పరా? మీరు దక్షిణాది భాషను కూడా మీరు గౌరవించండి. మీరు ఇష్టం వచ్చినట్టుగా మా మీద రుద్దాలనుకుంటే మటుకు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి మీకు చాలా పెద్ద ఎత్తున నిరసనలు వస్తాయి. అంటే మీకు ఉత్తరాది ప్రాబల్యం బలంగా ఉండాలి, ఎందుకంటే మిగతా కంట్రీని కంట్రోల్ చేయాలి. దక్షిణాది రాష్ట్రాలు మీకు ఎప్పుడు చిన్న చూపుగా బానిసలుగా ఉండాలి. విడగొట్టినప్పుడు దక్షిణాది రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు తేలిగ్గా 12 గంటల్లో విడగొట్టగలిగిన మీకు 4 రాష్ట్రాలుగా విదర్భని మహారాష్ట్ర నుంచి విడగొట్టాలని, ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలు విడగొట్టాలని ఎప్పటి నుంచో ఉంది. అలాంటిది మీరు ఇప్పుడు ఎందుకు విడగొట్టట్లేదు? అంటే మీకు ఉత్తరాది ప్రాబల్యం బలంగా ఉండాలి, ఎందుకంటే మిగతా కంట్రీని కంట్రోల్ చేయాలి.
దక్షిణాది రాష్ట్రాలు మీకు ఎప్పుడు చిన్న చూపుగా బానిసలుగా ఉండాలి. ఇదేనా మీ ఆలోచన విధానం? నాకైతే అదే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న దక్షిణాది ప్రజలు ఎక్కువ మంది మేధావులు కూడా ఇదే కనిపిస్తుంది. వాళ్ళందరి తరపున నేను మీకు ఈ మీడియా ముఖంగా ఈ మాట చెప్తున్నాను. రెండు భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్, నాట్ జస్ట్ టూ. వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ టు కీప్ నాట్ జస్ట్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ బట్ ఆల్సో టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, టు షేర్ లవ్ విత్ ఈచ్ అదర్. అందుకనే బహుభాషే భారతదేశానికి మంచిది. విడగొట్టినప్పుడు, దక్షిణాది రాష్ట్రాలను విడగొట్టినప్పుడు తేలిగ్గా 12 గంటల్లో విడగొట్టగలిగిన మీకు 4 రాష్ట్రాలుగా విదర్భని మహారాష్ట్ర నుంచి విడగొట్టాలని, ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలు విడగొట్టాలని ఎప్పటి నుంచో ఉంది. అలాంటిది మీరు ఇప్పుడు ఎందుకు విడగొట్టట్లేదు? అంటే మీకు ఉత్తరాది ప్రాబల్యం బలంగా ఉండాలి, ఎందుకంటే మిగతా కంట్రీని కంట్రోల్ చేయాలి. దక్షిణాది రాష్ట్రాలు మీకు ఎప్పుడు చిన్న చూపుగా బానిసలుగా ఉండాలి. ఇదేనా మీ ఆలోచన విధానం? నాకైతే అదే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న దక్షిణాది ప్రజలు ఎక్కువ మంది మేధావులు కూడా ఇదే కనిపిస్తుంది. వాళ్ళందరి తరపున నేను మీకు ఈ మీడియా ముఖంగా ఈ మాట చెప్తున్నాను. రెండు భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్, నాట్ జస్ట్ టూ. వీ నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ టు కీప్ నాట్ జస్ట్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ బట్ ఆల్సో టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, టు షేర్ లవ్ విత్ ఈచ్ అదర్. అందుకనే బహుభాషే భారతదేశానికి మంచిది. సనాతన ధర్మం లౌకిక తత్వం, దీని మీద తీవ్రమైన దాడి. లౌకిక తత్వం కాదు, సూడో కుహనా లౌకిక తత్వం. బీజేపీని మించిపోయి పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మము మాట్లాడటము, లేకపోతే కుహనా లౌకికవాదం అని దాడి చేయటము మనం చూస్తాం. నిజంగా ఇంత ఎందుకు అవసరమైంది? హిందూ ముస్లిం వాళ్ళ మధ్య ఆ విషయాలు ఆయన ఎన్నిసార్లు ప్రస్తావించారంటే వాస్తవానికి జనసేన సభకు వాటికి ఎంత మాత్రం సంబంధం ఉందో మనం చెప్పలేము. గతంలో అన్నవే అన్నీ. అంటే హిందూ దేవాలయాల మీద జరిగితే కనపడదా, ముస్లింల మీద జరిగితేనే అంటారా, రాముడి తల నరికితే పర్వాలేదా, ఇదే పరిస్థితి అల్లాకి వస్తే మీరు ఊరుకుంటే. ఈ పోటీ ఏంటండి? ఈ పోటీ పెట్టి మాట్లాడడం రాజకీయ పార్టీలకు, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్లకు అవసరమా? ఇది సమంజసమా? మోదీ కూడా అలా మాట్లాడారో లేదో నేను చెప్పలేను. మోడీ కూడా చాలా తన స్టైల్లో చాలా మాట్లాడారు. కానీ ఇంత సూటిగా ఒకటే సభలో అన్ని ఎక్కరు పెట్టి, ఇప్పుడు ఉదాహరణకు అంతర్వేదిలో రథం తగలబెట్టారు. ఎవరు తగలబెట్టారు తేలిందా? సిబిఐ కదా విచారణ చేస్తుంది. అలాగే రామతీర్థం, ఈ ఘటనలన్నీ ఎందుకు విచారణ జరపలేదు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి ఇన్ని మాట్లాడిన ఆయన కాసిన ఆయన అన్న సత్రాలు ధ్వంసం చేయడం గురించి మటుకు మాట్లాడలేదు. తిరుపతిలో ఇప్పటికీ సాగుతున్న వివాదం గురించి మాట్లాడలేదు. సరే, నేను ఆ విషయాలు వదిలేస్తాను. సనాతన ధర్మం అంతటితో ఆగకుండా సనాతన ధర్మం అది మనము హిందువులు అన్న మాట కూడా ఆయన 1-2 సార్లు వాడారు. సరే, మధ్యలో రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు ముస్లిం సోదరులు అని ఒక మాట అన్నారు. పాకిస్తాన్ల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. పెద్ద మనిషి పాకిస్తాన్ మీద నమ్మకం మీదతో పోయి అక్కడ దెబ్బతిన్నారు. అయితే ఏంటట, పాకిస్తాన్లో ఏదో జరిగింది కాబట్టి దానికి భారతదేశంలో లౌకికవాద చర్చకు సంబంధం ఏంటి? నారాజు కారాకుర అన్నయ్య, నసీరు అన్నయ్య అనే ఆయన పాట జానీలోది అందరికీ ఇష్టమే, బాగుంటుంది కూడా, సన్నివేశం కూడా బాగుంటుంది. ఆ పాట గుజరాత్లో మారణ హోమం జరిగింది కాబట్టి నేను మాస్టర్ జీతో రాయించాను, మంచిది. నా భావాలు ఉన్నాయి కాబట్టి రాయించాను, మంచిది. కానీ ఇప్పుడేమంటున్నారు, మారణ హోమం సరే, దానికి ముందు గోద్రా ఘటన గురించి కూడా మాట్లాడాలి కదా. ఎవరు మాట్లాడలేదా? గోద్రా రైలుపేటలో దహనం చేసిన దాని గురించి ఈ దేశంలో వాళ్ళు ఎవరు ఖండించలేదు. ఎందుకు ఎవరో ఒక సగటు సంఘ పరివార కార్యకర్త మాట్లాడాల్సిన, లేదా విహెచ్పి ఆయన మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి అంత విస్తారమైన జనసమూహం మధ్యలో నుంచి రావటం నిజంగా విస్మయం కలిగిస్తుంది. జనసేన గతంలో మాట్లాడిన దానికి ఇది పూర్తి భిన్నం. ఇలాంటివి ఇంకా 2-3 ఉన్నాయి. వాటి గురించి కూడా నేను 3వ వీడియోలో చెప్తాను. ఈ స్థాయిలో, ఈ స్థానంలో ఉన్నటువంటి నాయకుడు 219 దేవాలయాలను అపవిత్రం చేశారు. ఎవరు చేశారు? ఒక మతం వాళ్ళే చేశారని ఇక్కడ ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే ఎందుకు తేల్చలేదు? అంతర్వేదైనా ఇంకోటైనా ఎందుకు తేల్చలేదు? ఇప్పుడు తేల్చారా?
కాబట్టి ఏదో ఒక విధంగా ఈ మత సమస్య హిందువులు ముస్లింలు క్రైస్తవులు దీన్ని తీసుకొని రావడం, దాని చుట్టూ పదే పదే మాట్లాడటం, ఎవరి మతాన్ని వాళ్ళు నమ్మడం విశ్వసించడము ప్రచారం చేయడం వేరు, పోటీ పెట్టి మాట్లాడటం. కుహనా లౌకికవాదం వల్ల ఈ దేశానికి ముప్పు వచ్చింది. కుహనా లౌకికవాదం వల్ల వచ్చిందా, పచ్చి మతతత్వం వల్ల వచ్చిందా? ఇప్పుడు ఆయన 7 ఆశయాలను చదివినప్పుడు మత ప్రసక్తి లేని రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ఏదో చదివారు. మత ప్రసక్తి లేదని అంటున్నప్పుడు హిందుత్వ అనేది నినాదంగా పెట్టుకున్న ఒక పార్టీతో, ఆ పార్టీ ఆధ్వర్యం వహిస్తున్న నాయకత్వం వహిస్తున్న కూటమితో ఉండడం ఎలా సంభవం? అది మత ప్రసక్తి కాదా? హిందుత్వ అన్నప్పుడు అది మత ప్రసక్తి కాదా? అంటే దాన్ని కూడా మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా అది జీవన విధానం, మతం కాదు అని కూడా ఆయన వాదించదలుచుకున్నారా? ఈరోజు వాదించినవి చూస్తే మటుకు రాష్ట్రాన్ని గురించి, ప్రత్యేక హోదా గురించి, నిధుల గురించి, రాజధాని గురించి, విశాఖ ఉక్కు గురించి, ఇటువంటి వాటికంటే కూడా మత విషయాలు, మత రాజకీయాలు, సనాతనం, హిందుత్వం, వీటి గురించి ఆయన మ్యాక్సిమం ఫోకస్ అత్యధికంగా పెట్టడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గోద్రా రైలు పెట్టే దహనాన్ని ఎవ్వరూ సమర్థించలేదు ఈ దేశంలో. అలాగే 18 నిమిషాలు సమయం ఇస్తే అంతా చేసేస్తాము అని అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినప్పుడు ఎవరు ఖండించలేదా దాన్ని? ఆయన మీద కేసు పెట్టలేదు, ఆయన అరెస్ట్ చేయలేదా? ఎందుకు పదే పదే ఈ అర్ధసత్యాలు, అవాస్తవాలను చెప్పడం? ఇవి జనం ప్రొవోక్ కావడానికి ఉపయోగపడతాయేమో కానీ వాస్తవాలు అయిపోవు కదా. పైగా ఏం కొత్త విషయాలు కూడా కదా, 20 ఏళ్ల నుంచి ఉన్నటువంటివే. మరి ఈ స్థాయిలో జనసేన భావజాలం గురించి చెప్పు, భావ తీవ్రత ఉంటుందని పదే పదే అన్నారు. భావ తీవ్రత సామాజిక న్యాయం కోసం ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక సమానత్వం కోసం ఉండొచ్చు, వివక్ష మీద పోరాటం కోసం ఉండొచ్చు. ఆ విషయాలు ఏమీ అక్కడ ప్రస్తావనకు రాలేదు. ఉదాహరణకు సనాతన ధర్మం అన్నప్పుడు దాంతోపాటు కుల వివక్ష, దాంతోపాటు వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ వస్తాయని అనేక మంది అంటారు. వాటితో నేను విడగొట్టుకుంటున్నానని కూడా ఆయన అక్కడ చెప్పలేదు. ఇంకా నా దగ్గర చాలా తీవ్రమైన లోతైన ఉదాహరణలు కూడా ఉన్నాయి, కానీ భరించడం కష్టం కాబట్టి నేను ఇప్పటికి ఇక్కడితో ఆపుతున్నా. కుహనా లౌకిక తత్వం అనేటటువంటి పేరు ఏదైతే బీజేపీ తన రాజకీయ విజయ విస్తరణకు లేకపోతే భావజాలానికి పునాదిగా చేసుకుంటూ దాన్ని బలపరుస్తూ దాన్ని స్వీకరిస్తూ ఇంకా నేను వివిధ సిద్ధాంతాల మధ్య సారూప్యత ఎలా తీసుకొని వస్తారు? మత రాజకీయాలకు, లౌకిక తత్వానికి, చెగువేరాకు, వీర సావర్కర్కు సారూప్యత వాటిని కలపడం ఎలా జరుగుతుంది? అక్కడే విమర్శ వస్తుంది. కానీ సమర్థించినంత దీన్నే కదా. పోనీ అది తీసుకొని వచ్చారు కాబట్టి చెగువేరా గురించి, సామ్రాజ్యవాదం గురించి, అభ్యుదయ భావజాలం గురించి, విప్లవ పోరాటాల గురించి ఇంతనా ప్రస్తావించారా మీరు? అన్ని భావజాలు కలుపుతానన్నప్పుడు ఒక్క విమర్శ అయినా చేశారా? మతతత్వ రాజకీయాలు కూడా మంచిది కాదని. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయండి. ఇండైరెక్ట్ గా వర్మకి చెప్పినట్టుగానే ఉంది సార్, అదే ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా వర్మ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ వచ్చింది, కష్టపడి గెలిచిన గెలుపే అసలైన గెలుపు, అసలైన విజయం అని చెప్పి. ఆ తర్వాత అది పెట్టలేదని చెప్పి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ రాకపోవడం, ఒక కోల్డ్ వార్ అయితే మాత్రం అక్కడ వర్మ వర్గీయులకి జనసేన శ్రేణులకి మధ్య జరుగుతున్న పరిస్థితి. ఇదే మాట ఎన్నికలకు ముందు కనుక అంటే బాగుండేది కదా. నాకెవరు అవసరం లేదు, ఇక్కడ గెలవడానికి తెలుగుదేశం వాళ్ళు కూడా అవసరం లేదు. భాష ప్రకారం ఇద్దరే, పవన్ కళ్యాణ్ జనసైనికులు, టీడీపీలో అవసరం లేదని చెప్తున్నాడు. సో పిఠాపురంలో గెలవటానికి టీడీపీ వాళ్ళు అవసరం లేదని బహిరంగంగా వేదికపై చెప్తున్నాడు. వర్మ పక్క పెట్టండి, టీడీపీ వాళ్ళు అవసరం లేదు అన్నాడు. ఇది ఎలక్షన్కి ముందు టీడీపీ ఆన్సర్ చేయాలి. మీరు అవసరమే లేదంటున్నారు. ఒక పిఠాపురంకి ఇది పరిమితం కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని రాబోతుంది చూడండి.
ఒక పిఠాపురం కాగదు ఆంధ్రప్రదేశ్లో జనసేనను గెలిపించేది పవన్ కళ్యాణ్ జన సైనికులు. తెలుగుదేశంలో అవసరం లేదు అనే స్టాండ్ క్లియర్గా పిఠాపురం ఉదాహరణగా నాగబాబు చెప్తున్నాడు కదా. పిఠాపురం అది ఎక్కడ తెలుగుదేశం కూటమైన యొక్క పదమే వాళ్ళే కదా. జన సైనికులు అన్నాడు తప్ప ఒకటి పవన్ కళ్యాణ్, రెండు జన సైనికులు, మూడు మన మిత్రపక్షాలైన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనాలి కదా. అనలే అంటే మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కాదు మిగతా 21 మంది కూడా అంతేనా టీడీపీ వాళ్ళ సపోర్ట్ లేకుండా గెలిచారా? అంటే టీడీపీ ఆన్సర్ చెప్పాలి. మీ అవసరమే లేదు, మిమ్మల్ని కేర్ కూడా చేయబట్టున్నారు. మరి మీరు ఏం చెప్తారో చెప్పండి. నాలాంటి వాడు మీరు ఎగురుతారు కదా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి? మరి మీరు అవసరం లేదంటున్నారు కదా, క్లియర్గా చెప్పాడు. వర్మ పక్క పెడతాం, వాడు తెలుగుదేశం కార్యకర్త అవసరం అన్నాడా? చంద్రబాబు నాయుడు మద్దతు, నరేంద్ర మోడీ ఆశీస్సులు అన్నాడా? అనలే కదా. అంటే మరి క్లియర్గా జనసేన తన బలం మీదే తాను గెలుస్తోంది, తెలుగుదేశాన్ని నిలబెడుతోంది తప్ప తెలుగుదేశం అవసరం జనసేనకు లేదు. జనసేన అవసరమే తెలుగుదేశానికి ఉంది అని మీనింగ్ కదా. 4 దశాబ్దాల తెలుగుదేశాన్ని నిలబెట్టామన్నది ఒక స్టేట్మెంటు. పవన్ కళ్యాణ్ పిఠాపురం విజయానికి పవన్ కళ్యాణ్ జన సైనికులు అని అన్నాడు. దీని మీనింగ్ ఏంటి? తెలుగుదేశానికి జనసేన అవసరం ఉంది కానీ జనసేనకు తెలుగుదేశం అవసరం లేదు అని క్లియర్గా మెసేజ్ చెప్పారు. నెక్స్ట్ ఇక రియాక్ట్ కావాల్సిన తెలుగుదేశం వాళ్ళు, నేను కాదు. ఇక ఎన్నికలకు ముందు మాకు వర్మ అవసరం లేదంటే అయిపోయేది కదా, పని అయిపోయేది కదా. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయండి. ఇండైరెక్ట్ గా వర్మకి చెప్పినట్టుగానే ఉంది సార్, అదే ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా వర్మ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ వచ్చింది, కష్టపడి గెలిచిన గెలుపే అసలైన గెలుపు, అసలైన విజయం అని చెప్పి. ఆ తర్వాత అది పెట్టలేదని చెప్పి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ రాకపోవడం, ఒక కోల్డ్ వార్ అయితే మాత్రం అక్కడ వర్మ వర్గీయులకి జనసేన శ్రేణులకి మధ్య జరుగుతున్న పరిస్థితి. ఇదే మాట ఎన్నికలకు ముందు కనుక అంటే బాగుండేది కదా. నాకెవరు అవసరం లేదు, ఇక్కడ గెలవడానికి తెలుగుదేశం వాళ్ళు కూడా అవసరం లేదు. భాష ప్రకారం ఇద్దరే, పవన్ కళ్యాణ్ జన సైనికులు, టీడీపీలో అవసరం లేదని చెప్తున్నాడు. సో పిఠాపురంలో గెలవటానికి టీడీపీ వాళ్ళు అవసరం లేదని బహిరంగంగా వేదికపై చెప్తున్నాడు. వర్మ పక్క పెట్టండి, టీడీపీ వాళ్ళు అవసరం లేదు అన్నాడు. ఇది ఎలక్షన్కి ముందు టీడీపీ ఆన్సర్ చేయాలి. మీరు అవసరమే లేదంటున్నారు. ఒక పిఠాపురంకి ఇది పరిమితం కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని రాబోతుంది చూడండి. ఒక పిఠాపురం కాగదు ఆంధ్రప్రదేశ్లో జనసేనను గెలిపించేది పవన్ కళ్యాణ్ జన సైనికులు. తెలుగుదేశంలో అవసరం లేదు అనే స్టాండ్ క్లియర్గా పిఠాపురం ఉదాహరణగా నాగబాబు చెప్తున్నాడు కదా. పిఠాపురం అది ఎక్కడ తెలుగుదేశం కూటమైన యొక్క పదమే వాళ్ళే కదా. జన సైనికులు అన్నాడు తప్ప ఒకటి పవన్ కళ్యాణ్, రెండు జన సైనికులు, మూడు మన మిత్రపక్షాలైన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనాలి కదా. అనలే అంటే మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కాదు మిగతా 21 మంది కూడా అంతేనా టీడీపీ వాళ్ళ సపోర్ట్ లేకుండా గెలిచారా? అంటే టీడీపీ ఆన్సర్ చెప్పాలి. మీ అవసరమే లేదు, మిమ్మల్ని కేర్ కూడా చేయబట్టున్నారు. మరి మీరు ఏం చెప్తారో చెప్పండి. నాలాంటి వాడు మీరు ఎగురుతారు కదా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి? మరి మీరు అవసరం లేదంటున్నారు కదా, క్లియర్గా చెప్పాడు. వర్మ పక్క పెడతాం, వాడు తెలుగుదేశం కార్యకర్త అవసరం అన్నాడా? చంద్రబాబు నాయుడు మద్దతు, నరేంద్ర మోడీ ఆశీస్సులు అన్నాడా? అనలే కదా. అంటే మరి క్లియర్గా జనసేన తన బలం మీదే తాను గెలుస్తోంది, తెలుగుదేశాన్ని నిలబెడుతోంది తప్ప తెలుగుదేశం అవసరం జనసేనకు లేదు. జనసేన అవసరమే తెలుగుదేశానికి ఉంది అని మీనింగ్ కదా. 4 దశాబ్దాల తెలుగుదేశాన్ని నిలబెట్టామన్నది ఒక స్టేట్మెంటు. పవన్ కళ్యాణ్ పిఠాపురం విజయానికి పవన్ కళ్యాణ్ జన సైనికులు అని అన్నాడు. దీని మీనింగ్ ఏంటి? తెలుగుదేశానికి జనసేన అవసరం ఉంది కానీ జనసేనకు తెలుగుదేశం అవసరం లేదు అని క్లియర్గా మెసేజ్ చెప్పారు. నెక్స్ట్ ఇక రియాక్ట్ కావాల్సిన తెలుగుదేశం వాళ్ళు, నేను కాదు. ఇక ఎన్నికలకు ముందు మాకు వర్మ అవసరం లేదంటే అయిపోయేది కదా, పని అయిపోయేది కదా. ఈరోజు మనం చూస్తూ ఉంటే
ఇది ఏ విధంగా అభివర్ణించి నాకైతే అర్థం కావడం లేదు. ఒక్కొక్కసారి కందుల దుర్గేష్ అని, అంటే బహుశా మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు చాలా మందికి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. అదే ఆ పిచ్చితేన పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి. బట్ ఏంటంటే చాలా మందికి తెలియదు. ఆయన నిన్న వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగితే ఆయన ఊసర వెళ్లి రంగులు ఎలా మార్చిద్దో అంతకంటే ఎక్కువ రంగులు మార్చి, అంటే అన్ని పార్టీలు మారాడులేండి. నిన్న ఆయన చెబుతున్నాడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు ఎక్కడా అని. అయ్యా కందుల దుర్గేష్ గారు, తమరు ఎమ్మెల్సీగా మీకు భిక్ష పెట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 2007 నుంచి 19 మధ్య మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా రాజశేఖర రెడ్డి గారి భిక్ష వల్ల, ఆయన దయ వల్ల అయ్యారు. దాని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి ఆ రోజు మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన మాటలు, మళ్ళీ నిన్న మీరు చంద్రబాబు నాయుడు గారిని విధులను మళ్ళీ పొగట్టం. ఎన్ని పార్టీలు మారారు మీరు? కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, మళ్ళీ ఇప్పుడు జనసేన, ఇన్ని పార్టీలు మారారు మీరు. అంటే మీరు మీ జనసేన కూడా అంతే రంగులు మారుస్తూ ఉంటది కాబట్టి సేమ్ మీకు అట్లానే మార్చి ఎక్కడికి వెళ్తే అక్కడ ఇది పడితే అది వాగటం మీకు అలవాటు అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులతో 2009వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు లేనటువంటి సందర్భంలోనే 5,43,000 ఓట్ల మెజార్టీతో పార్లమెంట్కి ఎన్నికైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాకే సింగిల్ గానే ఆయన అపోజిషన్ లీడర్ 67 సీట్లు, 45% ఓటింగ్, సింగిల్ గానే 151 సీట్లు ముఖ్యమంత్రి, సింగిల్ గానే. మీలాగా మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారంటే అది ఈవీఎంలదయో లేదంటే మీరు 3 పార్టీలు 3 జెండాలు కలిసి దుష్ప్రచారం వల్ల మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి పదవి వచ్చింది మీకు. సో మంత్రి పదవి వచ్చినప్పుడు మన స్థాయి ముందు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళని విమర్శ చేయటం మానేయాలి. మానేసి ప్రజలకు ఏం చేస్తాం, మనం టూరిజం పరంగా, మీరు టూరిజం శాఖ మంత్రి, మరి మీరు టూరిజం శాఖ మంత్రిగా ఉంటే రిషికొండకి బ్లూ ఫ్లాగ్ హోదా పోయింది. సిగ్గుతో తలదించుకోండి, ముందు సిగ్గుతో తలదించుకొని దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. అంతే తప్ప ఇలా పిచ్చి పిచ్చి వాగుడు దయచేసి వాగొద్దు. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. ఎవడో ఆడొచ్చి గెలిపించాడు, ఈడొచ్చి గెలిపించాడంటే ఆయన అలా అన్న గెలిపిలేను మమ్మల్ని గెలుపుతారా? ఆయన అలా అన్న గెలిపిలేను మమ్మల్ని గెలుపుతారా? నువ్వు గెలిచి చూపించు. ఒక సీట్ రాకపోతే ప్రయత్నం చేయకూడదు. ఎంగిలాకులు తీసుకుని ఎదవా నువ్వు. మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు. అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు? మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? మా నాన్న ఒక హేతు అది. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు. మా నాన్న ఒక హేతు అది. మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు. ఏది సత్యం ఏద సత్యం ఓ మహర్షి. మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు. అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు? మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? మా నాన్న ఒక హేతు అది. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు. మా నాన్న ఒక హేతు అది. మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు. ఏది సత్యం ఏద సత్యం ఓ మహర్షి.
జనం చాలా తక్కువ మంది వచ్చారేంటనే బాబు. పడదా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గాజువాకలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రభుత్వం పరోక్షంగా ఉద్యమాన్ని అణిచివేస్తుందంటూ కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటికే సమ్మెకు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో వారు ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, ఏపీ ప్రభుత్వ తీరు సంబంధించి కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? అప్డేట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఉక్కు ఉద్యమాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. 2021 జనవరిలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం వెలువడిన తర్వాత నుంచి ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు అఖిలపక్ష కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. అప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భం లేదనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కార్మికుల పోరాటానికి సహకరించింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ కార్యక్రమం చేపట్టాలన్నా అనుమతి తీసుకోవాలి. పోలీసుల అనుమతి ఇస్తేనే ఆ కార్యక్రమం చేయడానికి ముందుకు వెళ్ళండి, లేదని కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా కార్మిక సంఘాల నేతలకు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. తాజాగా నిన్న మహాధర్నా కార్యక్రమాన్ని గాజువాకలో తలపెట్టారు. గాజువాకలో ప్రతిసారి నిర్వహిస్తున్నటువంటి ప్రాంతంలోనే గాజువాక కూడల్లో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని అనుమతి కోసం పోలీసులకు అప్లై చేసుకుంటూ పోలీసులు దాన్ని నిరాకరించారు. ఎందుకంటే వెనకాతలే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కార్యాలయం ఉంది, అక్కడ పెట్టడానికి వీల్లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించడంతో కోర్మనపాలెం దీక్షా శిబిరంలోనే కార్మికులు తమ నిరసనను చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇలా చూసుకున్నట్లయితే కనుక గతంలో కూడా రాస్తారోకో చేస్తే ఆ కార్మిక సంఘాల నేతలపై కేసులు పెట్టినటువంటి సందర్భం, వారిని పోలీస్ స్టేషన్లు కూడా తరలించి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం. ప్రతి సందర్భంలో కూడా ఉక్కు ఉద్యమాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్లో కార్మిక వ్యతిరేక నిర్ణయాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. వీఆర్ఎస్ ఇచ్చి కార్మికులను బయటికి పంపించడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలనే ప్రతిపాదనతో ఇప్పటికే దశల వారీగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ అనేది వేగంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి యూనియన్లన్నీ కూడా సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత 1000 మందిని తొలగించారు. ఇంకో 3000 మందిని తొలగించేందుకు కూడా యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేసుకున్నటువంటి తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ కానీ కనీసం కార్మికుల సమస్యలపై నోరెత్తినటువంటి సందర్భం కూడా కనిపించడం లేదు. పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఇప్పటికే దశల వారీగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే నిన్న కూడా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళన చేపట్టినటువంటి సందర్భం కనిపించింది. రానున్నటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు కార్మికులు సిద్ధమవుతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వారి ఉద్యమాన్ని అణచివేసేటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీసులను కార్మికులపై కార్మిక సంఘాల నేతలపై ప్రయోగించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఉదయమే సిపిఎం నేత రాఘవులు కూడా కోర్మనపాలెం దీక్షా శిబిరానికి వెళ్లడం జరిగింది. కార్మికుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుంది, ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే కనుక తర్వాత జరిగేటువంటి పరిణామాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కార్మిక సంఘాల నేతలు కూడా తేల్చి చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే ఇక్కడి నుంచి పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు కార్మికులు సిద్ధమవుతా ఉన్నారు. ఏ నిమిషమైనా సమ్మె సైరన్ మోగించి 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులతో పాటు ఉక్కు ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళ్లేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కవిత. ఓకే అనిల్, థ్యాంక్ యూ. 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది అనుకోండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ నెల నెల తగ్గుతూ వస్తా ఉంది. గవర్నమెంట్ కి నెల నెల తగ్గిపోతుంది. గత 3 నెలల నుంచి అలాగే ఉంది. ఏంటి పరిస్థితి అంటే నాకు అర్థం కావట్లా. ఎందుకు తగ్గుతోంది? కొనేవాళ్ళు ఉంటలా, కొనేవాళ్ళు ఉండలేదా? డబ్బు ఎక్కడ? డబ్బు గవర్నమెంట్ ప్రజలకు డబ్బు వెళ్తలేదా? సరైనగా ప్రజలకి కొనుగోలు శక్తికి డబ్బు సరిపోవట్లేదా? తిరిగిట్లా రకరకాల స్కీమ్స్ ఉంటాయి కదా,
చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 అని పెట్టారు. నెలకి 3,000 రూపాయలు తెల్ల 4,000 రూపాయలు చేశారు. 1,000 రూపాయలు పింఛన్ పెంచారు. జగన్ ఏమో అమ్మ ఒడని ఆ ఒడని ఈ ఒడని ఏదేదో ఆయన డబ్బులు ఇచ్చేవాడు. ఆయనేమో 55,000 కోట్ల రూపాయలు సంవత్సరాన్ని పంచిపెట్టాడు. ఈయనేమో 1,50,000 కోట్లు పంచిపెడతా అని చెప్పి ఈయన వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళారు. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. ఆ స్టార్ట్ అవ్వకపోవటం వల్ల, ఈ సూపర్ 6 స్టార్ట్ అవ్వకపోవటం వల్ల డబ్బు ఫ్లో ఆగిపోయిందా అని నా ఆలోచన. ఇప్పుడు అమ్మఒడి ఉందనుకోండి, అమ్మఒడి రాగానే డగడగ జనాలు వెళ్ళిపోయారు, ఏదో కొనేసేవారు, పర్చేజింగ్ వచ్చేది, పర్చేజ్ చేస్తే మీరు ఎక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు, బండ్లు అమ్మే వాళ్ళు. అదే మీరు విన్నారండి? అది కూడా విన్నాను. ఫ్రెండ్ ఎవరు బండ్లు అమ్మేవాడు. అదే అంటే ఎవరో ఒక అతను చెప్పాడు నాకు. ఇప్పుడు స్కూటర్స్ 2 వీలర్స్ హైదరాబాద్ నుంచి రోజుకి 2 లారీలు మామూలుగా వెళ్తుంటాయండి ఆంధ్రప్రదేశ్ కి. మన మాజీ మంత్రి, మాజీ వైఎస్ఆర్సీపీ నాయకులైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఏకరువు పెట్టిన అంశాల గురించి మీకు కొన్ని నిజాలు చెబుదామని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అసలు వెంకటేశ్వర స్వామికి, పిఠాపురం అమ్మవారికి మహత్యం ఉందని నమ్ముతున్నాడో లేదో మాకు అర్థం కావట్లేదు. కానీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళ పేర్లు చెప్పి అబద్ధాలు చెప్పటం చాలా ఘోరమైన తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరికన్నా అసూయతోటో కీడు కోరతారేమో కానీ మేము ఆయన్ని కీడు కోరట్లా. ఎందుకంటే ఆయన దేవుడి మీద ప్రమాణాలు చేసి నేను అవినీతి చేయలేదంటాం. అమ్మవారి సాక్షిగా మళ్ళీ అక్కడికి పోయి, ఇక్కడ వాళ్ళకి అందరికీ తెలుసు, ఆయన ఓట్లన్నీ అందరికీ అర్థమవుతాయి. అక్కడికి పోయి అమ్మవారి సాక్షిగా అని చెప్పి ఆ గద్గద స్వరంతో ఊగిపోతా మా నాయకుడిని ఎట్ట గెలుస్తాడో చూస్తానంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపోవటం వల్ల నిర్దేశించే శక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉందది ఆయన అర్థం చేసుకోవాలి. తర్వాత చాలా సందర్భాల్లో మేము పార్టీలో అందరికీ తెలుసు, పార్టీలో ఉన్న నాయకుడి పట్ల ఎందుకులే తక్కువగా చేయటం అనే ఉద్దేశంతో కలిసి తిరిగి గవక్కన మాట్లాడకూడదనే మొహమాటంతో మాట్లాడకపోతుంటే ఆయన అబద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన రాజశేఖర రెడ్డి గారికి నా బంధువుని, ఆయన పెట్టిన భిక్ష అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి మీకు మధ్య ఇంకేమీ లేదా? రాజశేఖర రెడ్డి గారు మీకు ఏ విధంగా బంధువు అయ్యాడు? వైవి సుబ్బారెడ్డి గారి చెల్లెల్ని మీరు చేసుకున్నందువల్ల బంధువు అయ్యాడు. వైవి సుబ్బారెడ్డి గారు నీకు టికెట్ ఇప్పడానికి ఎంతమంది కాళ్ళు గడ్డలు పట్టుకొని ఉంటాడు? అది ఆయన తెలుసు. ఆయన బయటికి చెప్పలేక ఎవరు ఆత్మీయులేని మా బొట్టులు కొంతమంది చెప్తుంటారు. ఎంతమందిని ఆయన బతిలాడుకుంటే ఒంగోలు లాంటి టికెట్ నీ దాకా వచ్చింది. వాళ్ళు మాకు వచ్చే అవకాశాలు కూడా వద్దు, మా చెల్లెల్ని ఇచ్చాం, బాధపడుతున్నాడనో బాధపడుతున్నాడో ఏదో ఇక నువ్వు పెట్టే బ్లాక్ మెయిలింగ్ అంతా వాళ్ళు లొంగి రాజశేఖర రెడ్డి గారిని ఆయన పర్సనల్గా బతిలాడుకొని, ఇంకా ఆ రోజు జిల్లా నాయకులందరినీ, మాగుంట కుటుంబాలని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని టికెట్ ఇప్పించుకుంటే రాజకీయాల్లోకి మీరు రావటం జరిగింది. తర్వాత త్యాగం చేశానని ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు పార్టీలో. మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేశాను జగన్ గారి కోసమని. అమాయక జనానికి చెప్తే నమ్ముతారు కానీ జగన్ గారికి తెలీదా నువ్వు త్యాగం చేసింది లేనిది? రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత 2 వ్యక్తులు రాజీనామా చేసింది పార్టీకి. ఒకటి కొండా సురేఖ, 2 పిల్లి సుభాష్ చంద్రబోస్. మీరు రోషి గారి ముఖ్యమంత్రికి ఉన్నంతకాలం మీరు మంత్రిగా కొనసాగారు. తర్వాత మంత్రివర్గం మారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకునేటప్పుడు కొత్త క్యాబినెట్ని ఎన్నుకుంటారు. ఆయన నీ సామర్థ్యం పట్ల నమ్మకం లేక నిన్ను క్యాబినెట్లోకి తీసుకోలే. 2 నెలలు నువ్వు వెయిట్ చేసావు మంత్రివర్గంలో స్థానం దొరుకుద్దేమోనని. ఓదార్పు యాత్రకు కూడా మీరు మొహం చాటేశారు. ఇక ఎట్లాగూ మంత్రి పదవి రాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెనకబడతామని చెప్పి అప్పుడు మీరు పార్టీలోకి వచ్చి తిరుగుతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం త్యాగం చేశానని చెప్పటం పెద్ద అబద్ధం. ఇవన్నీ నిజాలు చెప్తా అంటే నిజం చెప్పేవాడు ఎవరు? నేను నిజాలే చెప్తున్నాను చెప్పడు. అమ్మవారి సాక్షిగా, అయ్యవారి సాక్షిగా అని ఎవరు చెప్పరు. బిడ్డల సాక్షిగా, మనవాళ్ళ సాక్షిగా అని ఎవరు. ఎందుకు? అసలు నీ క్రెడిబిలిటీ ఉంటే నువ్వు చెప్పే మాటే జనంలో వింటారు కదా. కొడుకు మీద ఒట్టేసుకోవటం, మనవడి మీద ఒట్టేసుకోవటం, ఆఖరికి ఒట్లు సరిపోవని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నేను అవినీతి చేయలేదంటాం. మీ నాన్నగారి ఆస్తులు కొంజేడులో 1 ఎకరం కూడా అమ్మినట్టు మేము ఆ గ్రామంలో కనుక్కుంటే చెప్పలా.
ఒక ఎకరం కూడా అమ్మినట్టు ఎవరు కొన్నిచేడు గ్రామస్తులు చెప్పట్లా. మరి మీ నాన్నగారు ఆస్తులు అమ్మి రాజకీయాలు చేస్తే అసలు నువ్వు చేసిన రాజకీయాలకి మీ నాన్నగారు ఆస్తి ఎన్నిసార్లు అమ్మాలి? 5 సార్లు ఎలక్షన్ చేసావు. నీ విలాసాలకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకొని రష్యా పోయి పేకాటాడే శక్తి నీకు వచ్చిందా మీ నాన్నగారు ఆస్తితోటి? గోవాలో, శ్రీలంకలో క్లబ్బుల్లో మీరు ఆడే కోట్ల రూపాయల ఆటలకి మీ నాన్నగారు ఆస్తి ఒకరోజు సరిపోద్దా? మీరే చెప్పారు కదా, నాకు క్యాసినోకి వెళ్తానని, పేకాట ఆడతానని, ఇంకా చాలా విలాసాలకు నేను లగ్జరీగా ఉంటానని మీ మాటల్లో మీరే చెప్పారు. సౌమ్యుడిని అనుకుంటారంటాడు. మీరు సౌమ్యుడని మీరు సర్టిఫికేట్ రాసుకుంటే ఎట్టవాసు గారు? ఈ ఒంగోలులో ఎవరి జోలికి రాని బ్రాహ్మణుల జోలికి, నోరు లేని వయసుల జోలికి, వాళ్ళ ఆస్తుల జోలికి, వాళ్ళ మాన ప్రాణాల జోలికి వెళ్తేనే కదా వాళ్ళందరూ శాపం తగిలి మీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇది మీరు తెచ్చుకున్నదే కదా. ఈ జిల్లాలో ఎంతమందిని ఉన్నది 12 సీట్లు, 12 సీట్లకి ఎంతమంది అభ్యర్థులు మీరు ప్రోత్సహించేవాళ్ళు? ఇది అందరికీ తెలుసు కదా, అనుభవించిన వాళ్ళందరికీ. ఇంకో నియోజకవర్గంలో 5 నుంచి 10 మంది అభ్యర్థుల్ని ప్రోత్సహించి గ్రూపులు పెట్టి వాళ్ళ దగ్గర మీరు ఏమేమి ప్రలోభాలకు లొంగారో అన్నీ డీటెయిల్గా మీరు చెప్తా ఉన్నారు కదా జగన్ గారి గురించి. అది చెప్తే వాళ్ళందరూ చెప్పాలని ఎదురు చూస్తున్నారు పాపం. ఇప్పుడు దాకా కలిసి తిరిగాం, అందరం కలిసి తిరిగాం, మాట్లాడటం ఎందుకని ఒక సంస్కారంతో నాయకులందరూ నీతోటి మాట్లాడని ఎందుకులే అని వదిలేసి కూర్చుంటే మీరు అధినాయకుడి మీదే మాట్లాడి ఆయన గెలుపునే మీరు ఆయన గెలుపోవటం వల్ల మీరు శాసిస్తారన్నప్పుడు ఇక మాట్లాడటం తప్పదు. తర్వాత మీరు ఇక రాజకీయ నాయకుల జీవితాలతో ఆడుకోవటం కాకుండా భూములు మన హయాంలో ఈ ఒంగోలులో సిట్ వేస్తే ఆ సిట్టుని మీరు ప్రయత్నం చేయలేదు ఆపడానికి. ఆ సిట్టు ముందుకెక్కడికి వెళ్తుందోనని ఎస్పీ గారిని బలవంతం చేసి ఎన్నికల టైంలో ఆ ఎస్పీ గారిని మార్చింది మీరు కాదా? నోరు లేని వాళ్ళ ఆస్తులు మీ చుట్టూ ఉన్నోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని, వాళ్ళ ఆస్తుల్లో జోక్యం చేసుకున్నారని మీ మీద ఒత్తిళ్ళు వస్తే మీ దాకా వస్తే ఏమన్నా ఎందుకో మీరు కంగారు పడలేదా? తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని బూతులు తిడతా అదే జన సైనికుల మీద, అదే కూటమి నాయకుల మీద మీరు కేసులు పెట్టి వాళ్ళందరినీ హెరాస్ చేసి ఈ ఒంగోలులో ఇప్పుడు వాళ్ళ కాడికి పోయి వాటాలు అడుగుతారే, పవన్ కళ్యాణ్ మీకు వాటాలు ఇవ్వాలా? మీరు ఏం పార్టీకి పనిచేశారని వాళ్ళ పార్టీకి పోయి మీకు వాళ్ళు వాటాలు ఇవ్వాలా? అక్కడ నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడుతుంటే. స్టేజ్ మీద కూర్చున్న జన సైనికులు అందరూ, ఆ వీర మహిళలు, వాళ్ళందరూ నవ్వుకోవటం మీకు అర్థం కావట్లేదా వాసు గారు? మీకు వయసు పెరుగుతుంది, మిమ్మల్ని అనాలన్నా మాకు సంస్కారం అడ్డం వస్తూ ఉంది. అందరం కలిసి తిరిగాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. తీసుకో పండగ తీసుకో. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి తీసుకో పండగ తీసుకో. మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. నేను ఈ రోజున అడుగుతుంది టిటిడి బోర్డు పాలక మండలి చైర్మన్ గారు గాని, సభ్యులు గాని, ఈఓ కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. కాళ్ళు పట్టుకో వదిలేస్తా. వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా, అలాగా నాకు పెయిన్ లేకుండా, పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు. ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా. అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా, ఏమోరా నాకు ఏ మాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడు. సో నేను ఏమంటానంటే పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏ మాత్రం నొప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటి ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రానిస్తాడు? నీ బొందరా నీ బొంద. పవన్ కళ్యాణ్ గారు వారి పిఠాపురం సమావేశం, పిఠాపురంలో వారి ఆవిర్భావ సభ ఏదో జరుపుకున్నారు. చాలా సంతోషం వాళ్ళ ఆవిర్భావ సభ. కానీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం చాలా విచిత్రంగా ఉంది. ఆ సందర్భంలో కమ్యూనిస్టుల ప్రస్తావన కూడా తెచ్చారు.
ఆయన కమ్యూనిస్టులు ప్రస్తావన చేశారు కాబట్టి మాకు సంతోషమే. కానీ చేగువేరా గురించి ప్రస్తావిస్తే ఎందుకు చేగువేరాని మేము అభిమానిస్తున్నాం అని చెప్పారు. ఆయన ఒక ప్రముఖమైన డాక్టర్ కాబట్టి, మంచి వైద్యుడు కాబట్టి మేము ప్రేమిస్తున్నాం తప్ప ఆయన కమ్యూనిస్టు కాబట్టి కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు. మరి చేగువేరా ఎప్పుడు వైద్యం చేశాడో, ఆయన డాక్టర్ చదివిన మాట నిజమే, ఎక్కడ ఆసుపత్రి పెట్టాడో, ఎక్కడ వైద్యం చేశాడో, ఆయన ఏ రకంగా చేశాడో అని చెప్పి మాకు విచిత్రంగా ఉంది. మాకెక్కడ తెలియదు. ఆయనకేమన్నా ఒకవేళ వైద్యం చేశాడు అనుకున్నాం. ప్రపంచంలో చేగువేరా కన్నా ప్రముఖమైన డాక్టర్లు, ప్రముఖమైన వైద్యులు, గొప్ప సేవ చేసిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరులో జనసేన నేతలు బరి తెగించారు. ఆలయ ప్రాంగణాన్ని రాజకీయాలకు వేదికగా మార్చేశారు. ఏలూరులోని ఆర్ఆర్పేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జనసేన ఆవిర్భావ సభ కోసం ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సనాతన ధర్మం అంటూ నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ ఆలయాలను రాజకీయ వేదికలుగా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పోతురాజును అడిగి తెలుసుకుందాం. పోతురాజు, కవిత, ప్రధానంగా చూసుకునే కనుక ఏదైతే నిన్నకు సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి ఆవిర్భావ సభకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనసేన నేతలు అవుతున్నారో వారికి సంబంధించి కూడా ఏలూరుకి సంబంధించినటువంటి ప్రధానంగా కోడల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అదే రీతిలో చూసుకునే కనుక ఏలూరు ఆర్ఆర్పేటకు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం అవుతుందో ఆలయం దగ్గర కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆవిర్భావ సభ కోసం ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం కూడా పూర్తిగా కలకలం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆలయానికి సంబంధించినటువంటి ప్రాంగణం ముందే కూడా సభకు సంబంధించినటువంటి డిస్ప్లే చేస్తూ కూడా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా సనాతన ధర్మం అంటూ కూడా హడావిడి చేసేటువంటి పార్టీ నేతలు కూడా ఆలయాలకు సంబంధించినటువంటి రాజకీయ వేదికలుగా మార్చేస్తూ కూడా స్క్రీన్లు ఏర్పాటు చేయడం పట్ల కూడా ఏలూరు వాసులు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం ముందే కూడా స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తూ మరొక వెళ్ళేటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వెళ్ళేటువంటి వాహనదారులకు సంబంధించినటువంటి వారు కూడా బళ్ళాపి అక్కడ చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తే ట్రాఫిక్ సంబంధించినటువంటి అంతరాయం కూడా ఏర్పడినట్టు పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఆలయ ప్రాంగణాల వద్ద రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రసంగాలు ఏవైతే వాటికి సంబంధించినటువంటి స్క్రీన్లు ఏర్పాటు చేయడం పట్ల కూడా పూర్తిగా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా కనపడుతుంది కవిత. ఓకే పోతురాజు, థ్యాంక్ యూ. ఏదో మేము మా ఇష్ట ప్రకారం పెట్టేస్తాం. ఇంత మునుపు మనం చూసాము దిశ యాప్ అన్నారు, దిక్కుమాలిన యాప్ గా తయారైంది. ఈ రోజు నో క్వశ్చన్. నిండు శాసనసభలో జగనన్న తెచ్చిన దిశ యాప్ ని దిక్కుమాలిన యాప్ అన్నారు కదా చంద్రబాబు. 1,33,00,000 మంది మహిళలు ఈ దిశ యాప్ ని వాడారు. 33,000 మంది మహిళలను ఆపత్కార పరిస్థితి నుంచి ఈ దిశ యాప్ కాపాడింది. ఇదే దిశ యాప్ కు 17 జాతీయ అవార్డులు వచ్చాయి, స్కాచ్ అవార్డులు వచ్చాయి, బంగారు పథకాలు వచ్చాయి. 12 మహిళా కోర్టులు, 13 పోక్సో కోర్టులు, 18 దిశ పోలీస్ స్టేషన్లు, 19 మంది స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ద్వారా బాధితులైన మహిళలకు సత్వర న్యాయం అందించేలా జగనన్న దిశ చట్టాన్ని రూపొందించారు. అంతేకాకుండా మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలు ఈ దిశ చట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని వారి రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి ముందుకొచ్చాయి. దిస్ ఇస్ నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. దిశ యాప్ ని శక్తి యాప్ గా పేరు రంగులు మార్చగలిగావా గానీ దిశ చట్టంలో ఉన్న సంస్కరణలను నువ్వు మార్చలేకపోయావు. దట్ ఈస్ జగనన్న మార్క్ గవర్నెన్స్. ఈ రోజు మనం చూస్తా ఉంటే ఇది ఏ విధంగా అభివర్ణించి నాకైతే అర్థం కావడం లేదు. ఒక్కొక్కసారి ఈ పవన్ కళ్యాణ్ గారు మారాడు. వాడు సనాతన ధర్మం అంటున్నాడు. మొన్నటి దాకా నా భార్య క్రైస్తవురాలు, నేను క్రైస్తవుని, నేను యోర్దన్లో బాప్తిజం పొందాను, నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు నేను పూర్ణ పిచ్చోళ్ళలాగా ఎగిరిపోతున్నాడు. సనాతన ధర్మం. ఒరే, సనాతన ధర్మోడు క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు 3 భార్యలు పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మవాడు బాప్తిజం తీసుకుంటాడా? సనాతన ధర్మవాడు నా క్రిస్టియన్స్, నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడా? సనాతన ధర్మాన్ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు 1% క్వాలిఫికేషన్ లేదు సనాతన ధర్మంగా. నువ్వు సెక్యులర్. బయటకు వచ్చాయి పోస్ట్ కొరకు సనాతన ఎందుకు ఊగిపోవడం? అదో బతుక. నీకు మూవీ లేకపోతే నేను హాలీవుడ్ లో ఇప్పిస్తా. స్టీవెన్ స్పీల్బర్గ్ కో పవన్ కళ్యాణ్ కి గుండు మంచిగా గుండు కొట్టి పంపించారు. మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కోవడం. 2 బామ్మర్దుల్ని చేతగాని వెర్రి వెంగళప్పలం చేసి పార్టీ లాక్కోవడం. 3
ఎమ్మెల్యేని కూడా హోటల్లో పెట్టి మా అమ్మాయి చెప్పులు వేయించి పార్టీ లాక్కోవడం. ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు అంటే నాకు తెలుసా ఈ విషయం మీకు. 2014లో ఇవాళ మీరు ఆస్తులు పెంచుకున్న, ఆధిక్యం పెంచుకున్న, అన్ని విధాలుగా ఇవాళ స్టాండర్డ్ గా సొసైటీలో ఎంత మీరు నిలబడగలిగారు అంటే 2014లో మీకు అధికారం రావడం. 2014లో మీకు అధికారం వచ్చింది అంటే అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష. ఆయన పెట్టిన భిక్ష మీద మీరు వాళ్ళు మీ కోటలు నిలుపుకున్నారు. పచ్చపార్టీ తమ్ముళ్ళు మాట్లాడుతున్న మాట మీడియా ఛానల్స్ ముందుకు వచ్చి 2014 మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్ గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు. కాపులందరినీ కట్టగట్టి, ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ని చేతుల్లోకి తీసుకోలేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర అలాంటిది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందులో డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటంలా, డే 1 నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆ ప్రక్రియలోనే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపద వచ్చినా కాపులు తీసుకెళ్లి లింక్ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా ముద్రపడినటువంటి రాజకీయ పార్టీ. అందువల్లే చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారే మొత్తం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేనేజ్ చేసేది ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు దీన్నంతా కూడా టోటల్ గా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. దీనిలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, 100% స్ట్రైక్ రేట్. ఏంటి 100% స్ట్రైక్ రేట్? నాకు అర్థం కాలేదు. మీరు ఒక్కళ్ళే వచ్చారు 100% స్ట్రైక్ రేట్ కి. 21 సీట్లు పోటీ చేశారు, 21 సీట్లు మీరు గెలిచారు. అందువల్ల మీరు 100% స్ట్రైక్ రేట్ అని అనుకుంటే ఎలాగా అంటున్నా? అది బలం కాదు నాయన. 2 పార్టీల యొక్క మద్దతు నీకు వాపుగా కనపడి నీకు 21 వచ్చినాయి. అది రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల వచ్చిందని నేను మనవి చేస్తున్నా. 21 సీట్లు గెలుచుకొని ఇది నాకు స్ట్రైక్ రేట్ అద్భుతం, అమోఘం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. శభాష్ అయ్యా. నేను మాట చెప్తాను, ఏమండి పవన్ కళ్యాణ్ గారు, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, మీ డయాస్ మీద 21 మంది శాసనసభ్యులు ఉన్నారు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అసలు మీ వాళ్ళు ఎవరు చెప్పండి నాకు. మీ పార్టీలో వచ్చిన వాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ లేకపోతే పంపిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చావు. మేము రిజెక్ట్ చేసిన బ్యాచ్ కొంతమంది టికెట్ ఇచ్చావు. నీ సొంత మనుషులు, నీ పార్టీ మనుషులు ఎవరున్నారు? ఎవరు లేరు. గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు. నీ అదృష్టం బాగుంది, గాలి కొట్టింది, గెలిచావు. ఇది జరిగినటువంటి అంశం. 100% స్ట్రైక్ రేట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నావు. అసలు నీకున్నటువంటి 22 శాసనసభ్యుల్లోనూ 21 శాసనసభ్యుల్లోనూ 2 పార్లమెంటు సభ్యుల్లోనూ 100% నీ వాళ్ళు కాదయ్యా చంద్రబాబు నాయుడు గారి మనుషులు, లేదా మేము రిజెక్ట్ చేసినటువంటి మనుషులు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. సరే, నీకు 100% స్ట్రైక్ రేట్ తో నువ్వు గెలిచావు. నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిసి ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి అని అడుగుతా ఉన్నా. సూపర్ 6 ఏమైంది? సూపర్ 7 ఏమైంది? 143 హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్లారు. అక్కడ కాదు 100% స్ట్రైక్ రేటు నీకు ప్రజలు ఇచ్చారనుకుంటున్నావే, ఇక్కడ చేయమంటున్నా. 100% గా నువ్వు ఈ హామీలను నెరవేర్చేటటువంటి దాఖలాలు ఎక్కడ కనబడటం లేదే. నేను నువ్వేదో చెప్తావంటే ఏదేదో చెప్పుకొచ్చాడండి. ఆయనకి ఉపవాసం ఉందంట, ఆయన ఆరోగ్యం జరగొట్టుకున్నాడంట రాజకీయాల్లోకి వచ్చి ఏం ఆరోగ్యం జరగొట్టుకున్నా నాకు అర్థం కాదా. ఎట్లా జరగొట్టుకుంటే రాజకీయాలు ఆయన బ్రహ్మాండంగా ఉంటే ఆయన రాజకీయ పార్టీని మెయింటైన్ చేశారు. ఒక సినిమా సమాజంలో ఉన్నాడు, ఒక మంచి సమాజంలో బ్రతుకుతున్నాడు, ధనం కూడా విపరీతంగా ఉన్నది. ఆయనకి ఆరోగ్యం జరగొట్టుకున్నాడంట నాకు అర్థం కదా. అంటే తుపాకీ పట్టుకుని ఏమన్నా అడవికి వెళ్ళాడా? ఏమన్నా పోరాటాలు చేశాడా? నేను ఆరోగ్యం జరగొట్టుకున్నాను, రాజకీయాల వల్ల ఈ 11 సంవత్సరాల పాటు రాజకీయాలు లాగటం అంటే సామాన్యమైందా, ఎంత కష్టమైంది అని ఆయనే చెప్పుకునేటటువంటి పరిస్థితి వాళ్ళ కనిపిస్తా ఉంది. అంతేకాదు నాకు చాలా విచిత్రం వేసింది ఏంటంటే, ఎవరో హిందీ పత్రిక, ఇంగ్లీష్ పత్రిక ఈయన గురించి రాశారంట మ్యాగజైన్ లో. లెఫ్ట్ ప్రారంభమయ్యాడు, రైట్కి వెళ్ళాడు, మళ్ళీ సెంటర్కి వచ్చాడు. ఏంది ఇదేమిటి అంటే అక్కడే తిరుగుతున్నాడు. నేనంతా పిఠాపురంలో సభ పెట్టి ఆ దగ్గరే తిరుగుతా ఉన్నాడు. నన్ను ఇట్లా అన్నారు, నేను అసలు లెఫ్ట్ నుంచి రైట్కి ఎందుకు వచ్చాను, రైట్ నుంచి సెంటర్కి ఎందుకు వచ్చాను, చెగువీరా అని ఫోటోలు వేసుకున్న మాట నిజమేను. చెగువీరా డాక్టర్ కాబట్టి, సమాజానికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన పంపేసుకున్నాడు, కానీ ఆయన సిద్ధాంతాలకు నాకు పని ఏంటి అంటున్నాడు. ఇది కాదు, ఇంకో గొప్ప విషయం చెబుతాను మీకు. వాళ్ళ ఇంట్లో రామనామ స్మరణ వినపడుతుందంటే ఎప్పుడు కూడా
అంతకుముందు ఏమన్నాడు గుర్తుందా మీకు? ఆయన మర్చిపోతాడు, అది వేరే అంశం. మా నాన్నగారు హేతువాది, దీపారాధనలో సిగరెట్ అంటించుకున్నాడు అన్నాడు. నేనేమి పాపం వారిని వాళ్ళ నాన్నగారిని కించపరచాలని కాదు సుమా, ఎందుకంటే ఆ నాన్నగారు చాలా గొప్పవాడు, ముగ్గురు బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి కొడుకుల్ని కన్నటువంటి వ్యక్తి. కానీ దేనికో దానికి సెటిల్ అవ్వను స్వామి. మీ నాన్నగారు హేతువాదా లేక రామనామస్మరణ చేసే వ్యక్తి ఏదో సెటిల్ అవ్వకోకుండా ఆయన్ని కించపరిచేటటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడంలా. అక్కడక్కడే తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏమిటో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. చాలా మంది అనుకున్నారు ఉప ముఖ్యమంత్రి గారు కదా, ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి అందరు వాడు కష్టపడి సాధించుకున్నాడు, 21 సీట్లు గెలిపించుకున్నాడు. తన పార్టీ వాళ్ళు కాపోయినా ఆ పార్టీ వాడిని పట్టుకుని ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి ఇచ్చిన హామీల పట్ల నీ జయకేతంలో ఏమైనా మాట్లాడేవా? ఇదిగో మేము సూపర్ 6 ఇచ్చాం, ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నాం. మేము ఇంతకు ముందు అనేకమైన హామీలు ఇచ్చాం, ఫలానా హామీని నెరవేర్చబోతున్నాం. మళ్ళా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధీటైన పార్టీగా మేము తయారవుతాం, జనసేనను పెంచుతాం. అదేం లేదు. జనసేనను పెంచుతామంటే పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు ట్యాప్ కట్టేస్తాడు. అందువల్ల ఆ మాట అనేటటువంటి ధైర్యం లేకుండా మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. మళ్ళా కొత్త విషయాలు చాలా గొప్పగా మాట్లాడండి. మీకు గుర్తుందిగా ఆ మధ్యన ఉత్తరాది వారి అహంకారం ఏమిటి, ఉత్తరాది వారి మన దక్షిణాది మీద పత్రం ఏంటి అని జింజుకున్నాడు, స్లోగన్లు ఇచ్చాడు. మనం మారిపోయాడండి. ఇప్పుడు ఉత్తరాది వారి అహంకారం పోయి ఉత్తరాది వారికి దక్షిణాదిని కాపాడటం కోసం ఆయన ఒక సైనికుడిగా తయారయ్యాడు. మొత్తం వెళ్ళాడు. షణ్ముఖ వ్యూహం అంట, అదేంటో నాకు అర్థం కాల. ఒక వ్యూహం నుంచి ఒక వ్యూహం, ఆ వ్యూహం నుంచి ఈ వ్యూహంగా మారుతాడు. ముందేమో ఎర్ర కండువా వేసుకుంటాడు, ఆ తర్వాత మళ్ళీ ఏదేదో కండవాలు వేసుకుని మళ్ళా వచ్చి కాషాయ రంగు వేసేసుకుంటాడు.